ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. పిల్లల పెంపకం అనేది ఒక కళ. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి అలాంటి పిల్లల విషయంలో ఎంత కేర్ తీసుకోవాలి తల్లిదండ్రులు అనే అంశంపై మనతో పాటు చర్చించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ఈ చర్చలో పాల్గొనడానికి ఇద్దరు పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మొదటిగా చెప్పండి, పిల్లల పెంపకం అనేది ఒక కళ అని చెప్పుకున్నాం. నిజంగా ఒక కళే అది. ఎందుకంటే పిల్లల్ని ఏ ఏజ్లో ఎలా పెంచాలి అనే విషయం చాలామంది పేరెంట్స్కి తెలియదనే చెప్పుకోవాలి. ఏ ఏజ్లో పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి పేరెంట్స్? ఒకప్పుడు ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండే. ఎందుకోసం అంటే ఇంట్లోనే ప్రాక్టీసింగ్ కౌన్సిలింగ్ సైకాలజిస్టులు కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళ నుంచి మనం జరిగేది. ఇప్పుడు ఏమైందండి, సెటిలైట్ ఫ్యామిలీస్ అయ్యి ఎక్కడికక్కడ కావడం వల్ల పిల్లల్ని పెంచే పద్ధతి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. పిల్లల్ని పెంచే పద్ధతి 3 స్టేజ్లో ఉంటారు. చిల్డ్రన్స్ ఆర్ ఇన్ 3 stages. ఫస్ట్ ఈజ్ 0 to 5 years. సెకండ్ ఈజ్ 5 to 13 years. థర్డ్ వన్ ఈజ్ 13 to 19 years. 19 తర్వాత ఇంకా వాళ్ళు పిల్లలు కాదు. సో 0 to 5 years మనం ఎలా చూడాలి పిల్లలు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 0 to 5 years లోపల పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ లోపల విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. అద్భుతంగా ఆడుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఒక దగ్గర కూర్చోరు, రిమోట్ కంట్రోల్ తీసుకెళ్ళి బయటపడేస్తుంటారు, మీ మొబైల్ నుండి దాన్ని నొక్కుతారు, పైకి ఎక్కుతారు, జుట్టు పీకుతారు, అన్ని రకాలు చేస్తూ ఉంటారు పిల్లలు. అటువంటి ఆ ఏజ్లో ఉన్న చిల్డ్రన్స్ను కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు, కొంతమంది కొడుతూ ఉంటారు, కొంతమంది అరుస్తూ ఉంటారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, 0 to 5 years ఎవరైనా చిల్డ్రన్స్ను దండిస్తే, కొడితే మానసికంగా ఇప్పుడు వాళ్ళు డల్ కావడమే కాకుండా ఆఫ్టర్ 20-25 తర్వాత వాళ్ళు సమాజాన్ని పీక్కు తినే షాడిస్టులు అవుతారు. మై సిన్సియర్ రికమెండేషన్, వాళ్ళని దేవునిలాగా చూడండి, వాళ్ళని ఒక కింగ్ లాగా చూడండి, వాళ్ళొక క్వీన్ లాగా చూడండి. ఆ ఏజ్లో పిల్లలకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కాబట్టి వాళ్ళకు ఏమి కావాలన్నా వాళ్ళతో పాటు ఉంటూ, వాళ్ళతో పాటే పిల్లల్లాగా ఉంటూ వాళ్ళని కన్విన్స్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని రోల్ మోడల్గా చూస్తూ ఉంటారు, మా నాన్నగారు ఎలా ఉన్నారు, మా అమ్మ ఎలా ఉన్నది, మా అమ్మ ఏం చేసింది, మా నాన్న మా అమ్మని ఏం తిట్టాడు, ఈరోజు ఏం అరిచాడు, ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్లో ఉంటుంది, బట్ దే కెనాట్ కమ్ అవుట్. సో మై సిన్సియర్ రికమెండేషన్, 0 to 5 years టేక్ కేర్ లైక్ ఏ గాడ్ ఆర్ కింగ్ ఆర్ ఏ క్వీన్. ఇక రెండో స్టేజ్ అండి, చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇది, 5 to 13. ఇక్కడ మనం చిల్డ్రన్స్ను ఎలా చూడాలంటే, ఒక మిలిటరీలో సైనికునికి ఎలా క్రమశిక్షణ నేర్పుతారో, ఒక మిలిటరీలో సైనికునికి ఏ రకంగా డిసిప్లినే కాకుండా ఎలా వ్యవహరించాలో నేర్పుతారో, ఆ నేర్పే మనిషి ఎలా ఉంటాడంటే ఏమి చెయ్యాలో చేసి చూపించి అలా చేయకుంటే దండిస్తాడు. అంటే మేజర్ జనరల్ అంటాం మనం. అంటే ఇక్కడ ఇంట్లో ఎవరు జనరల్, మేజర్ జనరల్ అంటే తల్లి, తండ్రి. మీరు ఏమి చెప్పుతారో మీరు చేసిందే చెప్పండి. చదువుకోమని చెప్తున్నారా, మీరు కూడా కొద్దిసేపు చదువుకోండి. ఎర్లీ మార్నింగ్ నిద్రలేమని చెప్తున్నారా, మీరు ఫస్ట్ నిద్రలేవండి. కొంతమంది ఉంటారు పేరెంట్స్, నాన్న నిద్ర లేచావా, డాడీ అప్పుడే లేచానంటాడు. కొంతమంది ఉంటారు ఇలా సిగరెట్ తాగుతుంటారు, నాన్న సిగరెట్ తాము తప్పురా అంటే, నాన్న నేను ఎప్పుడో మానేసా అంటాడు. అంటే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఉంటారండి, ఆ సీను అంకుల్ వస్తాడు, వచ్చినప్పుడు నేను ఇంట్లో లేనని చెప్పురా అంటాడు. వీళ్ళు చాలా జాగ్రత్తగా చేసి అంకుల్ మా డాడీ లేడని చెప్పండి అంకుల్ అంటారు. అలా చెప్పొద్దు నాన్న, తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. వీడు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఇంటికి వస్తే వాళ్ళ భార్య చెప్తాడు, మా నాన్న లేడు వస్తే నేను చెప్పాను. అంటే ఏ రకంగా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం పిల్లలకు. ఆ ఏజ్లో భోజనం ఎలా చేయడం నేర్పించండి, లేచిన తర్వాత పక్క బట్టలు ఎలా తీయడం నేర్పించండి, పెద్దలకు ఎలా గౌరవం ఇవ్వాలని నేర్పించండి, చదువుకునే పద్ధతి నేర్పించండి, ఎవరైనా ఫోన్ వస్తే ఎలా మాట్లాడాలో నేర్పించండి. ఫోన్ వచ్చిందనుకోండి, లేడు ఇలా కాకుండా అంకుల్ డాడీ లేడు అంకుల్, ఇలా చక్కగా అన్నీ మనం ట్రైనింగ్ ఇచ్చడం ఉంటుంది. ఇది మిమ్మల్ని చూసి మీ పిల్లలు మారుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరే ట్రైనర్, మీరే కోచ్, యు ఆర్ ది పేరెంట్. థర్డ్ స్టేజ్, వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఇస్ అడోలసెన్స్ అంటారు. ఈ 13 to
19 వెరీ డేంజరస్. టీనేజర్స్ వెరీ డేంజరస్ అండి. దీంట్లో డేంజరస్ అంటే అంత భయంకరమైనది కాదనుకోండి. ఆ టైంలో పిల్లల్ని ఎలా చూడాలంటే, అమ్మ ఓ రకంగా చూస్తుంటుంది, నాన్న ఇంకో రకంగా చూస్తుంటాడు. ఈ 13 వచ్చాడంటే నాన్నగారు అప్రాక్సిమేట్లీ 40 అలా టచ్ అవుతాడు. చాలా బిజీ ఉంటాడు. ఏదో మా లైఫ్లో ఇంకా ఏమేమి చేయాలో అన్నీ ఇప్పుడే చేయాలనుకుంటాడు. టైం ఎక్కువ స్పెండ్ చేయడు. ఇక్కడ అబ్బాయిలను చూసే పద్ధతి ఒకటి ఉందండి, అమ్మాయిలను చూసే పద్ధతి ఒకటి ఉంది. అబ్బాయిలను చూడాలంటే అబ్బాయిలను ఏం చేయాలండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో గమనించాలి. దానికోసము నేను చిన్న గైడెన్స్ ఇస్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తారు కదా, అదే రకంగా మీ అబ్బాయి ఫ్రెండ్స్ కూడా మీ ఇంటికి పిలవండి. పిలిచి చక్కగా వాళ్ళతో మాట్లాడండి. మీ నాన్న ఏం చేస్తుంటాడు, మీరు ఎలా ఉంటారు, మీకు మార్కులు ఎలా వచ్చింది అని సరదాగా మాట్లాడండి. మీరు ఒక 20 నిమిషాలు మాట్లాడితే ఆ పిల్లలు ఎలావో కాస్త తెలుసుకోగలరు. ఒకవేళ మీ అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళు కనుక మీ అబ్బాయి కంటే తక్కువ చదువుకునే వాళ్ళు కానీ లేదా చెడు అలవాటు ఉన్న వాళ్ళు కానీ మీరు గమనిస్తే, నా సిన్సియర్ రికమెండేషన్, ఆ ఫ్రెండ్స్ మంచి వాళ్ళని చెప్పొద్దు. మీరు ఫ్రెండ్స్ గురించి ఏం మాట్లాడకుండా మీ అబ్బాయిని స్కూల్ మార్చడమో, ఆ ప్లేస్ మార్చడమో, లేదా దానికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి దూరం చేయడమో చేయాలి. కానీ ఫ్రెండ్స్ను బాగాలేదంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. ఫ్రెండ్స్ ఆర్ బెస్ట్ అంటారు, మై ఫ్రెండ్స్ ఆర్ బెస్ట్ అంటారు. సో దిస్ ఇస్. ఈ సెకండ్స్ అండి, అమ్మాయిలు అబ్బాయిల కంటే చాలా ఫాస్ట్. సైకలాజికల్గా మారుతూ ఉంటారు, ఫిజికల్గా మారుతూ ఉంటారు. ఫిజికల్ సైకలాజిగా మారినప్పుడు వాళ్ళకి ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్లో వాళ్ళు షేరింగ్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలి. షేరింగ్, దే వాంట్ టు షేర్ సంథింగ్. ఇక్కడ షేర్ చేసుకున్నప్పుడు ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. మీ ఇంట్లో అన్న చెల్లెళ్ళు ఆర్ అక్క తమ్ముడు బాగా మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటే మీరు పెద్ద వరి అక్కర్లేదు. వాళ్ళు గిల్లి కజ్జాలు మాట్లాడుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, గొడవ పెట్టుకుంటుంటారు. మళ్ళీ మీరు ఏంట్రా అంటే వాళ్ళిద్దరు ఒకటి అయిపోతారు ఒక నిమిషంలో. అక్కడ చాలా హ్యాపీ. ఎక్కడైతే అన్న తమ్ముళ్ళు లేరో, వాళ్ళు సరిగా లేరో, తండ్రి ఈ అమ్మాయితో చాలా క్లోజ్ ఫ్రెండ్ కావాలండి, చాలా క్లోజ్ ఫ్రెండ్ కావాలి. ఎవ్రీ డే యూ మస్ట్ స్పెండ్ విత్ యువర్ డాటర్ అట్లీస్ట్ 15 minutes, 15 నిమిషాలు మీ డాటర్ పైన చెయ్యేసి, నాన్న ఎలా అయింది నాన్న, స్కూలు బాగుందా, ఏమైంది, ఆ టీచర్ ఏమన్నాడు, ఇలా మాట్లాడుతుండండి. ఆ అమ్మాయి ఫస్ట్ డే సెకండ్ డే ఏంటి మా నాన్న ఇంత క్లోజ్గా మాట్లాడుతుండని అనుకుంటుంది. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. మీరు ఏం చేయండి, 2-3 రోజుల తర్వాత వాళ్ళు క్లోజ్ అయిపోతారు చాలా. ఆ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏం చేయండి, మీరు అప్పుడు అడుగుతుంది, నాన్న ఏమైంది తెలుసా ఈరోజు కాలేజీలో అని ఏదో చెప్తుంది. మీకు ఇష్టం లేకున్నా నవ్వండి, చక్కగా నవ్వండి, ఎస్ నేను కూడా నా కాలేజీలో జరిగిందని. బికమ్ వెరీ క్లోజ్. అప్పుడు మీ అమ్మాయికి మీరే షేర్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంటికి రాగానే మీతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. చక్కటి దారిలో నడుస్తుంటారు. ఈ 3 స్టేజ్లో చిల్డ్రన్ ఉంటారండి. దీని గురించి మనం ఎంత డిస్కస్ చేసుకోవచ్చు. ఈ 3 స్టేజ్లో కనుక మనం చిల్డ్రన్స్ సరిగ్గా చూసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, మన బాధ్యత కూడా తీరుతుందండి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చేసే చిన్న చిన్న తప్పుల్ని తల్లిలు ఎక్కువగా దాచిపెట్టేస్తూ ఉంటారు తండ్రికి తెలియకుండా. ఇది అసలు కరెక్టేనంటారా? అది ఆ స్త్రీ మూర్తిలో ఉన్న గొప్పతనం అదేనండి. వాళ్ళు కడుపులో దాచిపెట్టుకుంటారు తప్పులన్నీ కూడా. అది పెద్ద విషయం కాదనుకోండి. ఏది చెప్పాలో కొడుకునే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిగరెట్ కాలుస్తున్నాడని తెలిసింది, ఫ్రెండ్స్తో అర్ధరాత్రి సినిమాకి వెళ్ళి అర్ధరాత్రి వచ్చాడని తెలిసింది. ఇలాంటివన్నీ ఇప్పుడు చిన్న చిన్నవే. రేపొద్దున వాళ్ళు అమ్మ దాస్తుందిలే, ఏం చేసినా అమ్మ సపోర్ట్ ఉంది అనుకుని పెద్ద పెద్ద తప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. అది మాత్రం నేను ఒప్పుకోనండి. నేను 5 to 13 yearsలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ జరిగితే దాచిపెట్టుకోవాలి. కానీ 13 తర్వాత ఏమైనా జరుగుతుందంటే ఇమ్మీడియట్గా ఇద్దరు పేరెంట్స్ కూర్చొని ఏమైంది, ఎందుకు ఇలా చేసాడు అని మాట్లాడగాలి. అబ్బాయిని పిలిపించాలి, ఏం జరిగింది నాన్న అని క్లియర్గా ఎప్పటికప్పుడు ఇలా చెప్పడం వల్లనే, వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం వల్లనే మారుతారు. అది కడుపులో దాచిపెట్టుకుంటే తప్పకుండా ఈ అమ్మను కూడా అమ్మేస్తాడు ఒకరోజు. 5 to 13 yearsలో అవసరమైతే చిన్న కోటింగ్ కూడా ఇవ్వాలి. కోటింగ్ ఎలా ఇవ్వాలి, కోటింగ్ బాబు మీరు ఇలా తీసుకొని కొట్టకండి పిల్లల్ని. నేను ఏమంటానంటే పిల్లల్ని కొట్టడము అనేది కాదు, సౌండ్ ఎక్కువ రావాలి, దెబ్బలు తగ్గబడాలి. నెంబర్ 1. తర్వాత 2, ఇద్దరు ఒకటేసారి హిట్లర్స్ కావద్దు. ఒకరు హిట్లర్ అయితే ఒకరు మదర్ తెరిసే కావాలి. అప్పుడు నాన్నగారు గట్టిగా అనుకోండి, అమ్మ దగ్గర తీసుకుని నాన్నగారు మంచివాడు కాదమ్మా, అవసరమైతే ఇంట్లో నుంచి కూడా బడి పంపిస్తాడు, జాగ్రత్త అని భయపెట్టాలి. కొంతమంది ఏం చేస్తారు, ఏంటే నువ్వు కొట్టావు పిల్లల్ని అన్నట్టు. అలా కాకుండా దగ్గర తీసుకొని మనిషి గురించి చెప్పి ఈ రకంగా చేయొద్దని చెప్తే బాగుంటుంది. టుడేస్ యూత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. 13 to 19లో వాళ్ళు ఇంటెలిజెంట్ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, వాళ్ళు ఫ్యూచర్ చదువుకోకుండా వాళ్ళ లైఫ్ వేస్ట్ అని తెలుసు, వాళ్ళకు మార్కులు బాగా తెచ్చుకోకుండా లైఫ్ వేస్ట్ అని తెలుసు, అన్నీ వాళ్ళకి తెలుసు. కాస్త ఇంట్లో ఈ సపోర్ట్ ఇస్తే దే విల్ బికమ్ వెరీ గుడ్ అండి. ఏం చేస్తుంటారండి, పిల్లలు చదువుకుంటారు, నాన్నగారు వచ్చి టీవీ పెడతాడు సౌండ్.
టీవీ చూడదంటలేను, సౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఎప్పుడు ఎలా చేయాలో చూస్తుంటే దే విల్ బి వెరీ వెరీ గుడ్. చైల్డ్ మోల్డ్ చేయాల్సిన పాత్ర పేరెంట్స్ది కాబట్టి పేరెంట్స్ డాటర్ గురించి కానీ సన్ గురించి కానీ వాడు అలా చేస్తున్నాడు, అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది అని వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నో, ముందే డిస్కషన్ చేసుకొని తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కరెక్ట్ అండి. మీరు చెప్పింది కరెక్ట్. మనం వాళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం వల్ల అప్పుడు ఏమైందంటే అయ్యో బాబాయ్ నేను తప్పు చేస్తే ఇద్దరు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు అని తెలియాలి వాళ్ళకు. అప్పుడే వాళ్ళు బాగా మాడతారు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండి. చిల్డ్రన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళు కరెక్ట్ దారిలో పెట్టకపోవడానికి కారణము కేవలము తల్లిదండ్రులు, రెండోది ఉపాధ్యాయులు, మూడోది సమాజం. కాబట్టి వాళ్ళని బ్లేమ్ చేసే బదులు ఫస్ట్ పేరెంట్స్, ఇఫ్ యూ సెట్ ద చిల్డ్రన్ దే విల్ బి గుడ్. పేరెంట్స్ మామూలుగా కావాలని వాళ్ళ పిల్లల్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేయని ఎవరు. అండ్ ద స్కూల్ దే విల్ లెర్న్. వాళ్ళు స్కూల్లో ఒకవేళ అలవాటు చేసుకున్నారనుకోండి, మనకు అనేది అది తెలీదు. తెలియకపోవడం మనం ఎలా గమనించవచ్చు? బ్యాడ్ హ్యాబిట్స్ ఇలాంటివన్నీ రావడానికి ఆఫ్టర్ 11 years 12 years తర్వాతనే స్టార్ట్ అవుతాయండి. అంతకుముందు ఈ 13 years తర్వాత ఏం చెప్పానండి, ఫాదర్ రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాను. ఏం చేయాలి ఫాదర్, అమ్మాయి అయినా పైన నా నీ బ్యాగ్ తీసుకురా అని సరదాగా బ్యాగ్ సర్దడం అంటే లోపల ఏమైనా చూడడం, ఓకే సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ని ఎలాంటి వాళ్ళు మనం మాట్లాడుతుండాలి. మా ఇంటికి పిలుస్తారు కదా, మీ ఆయన ఫ్రెండ్స్ వస్తే మీరు మాట్లాడుతుంటారు కదా, మీ పిల్లల ఫ్రెండ్స్ ఎందుకు రారు ఇంటికి? ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసినప్పుడు ఎలా ఉన్నారో జరిగండి. స్కూల్కి వెళ్తున్నారు మీరు, ఆ టైంలో స్కూల్లో ఉంటే వెళ్ళినప్పుడు టీచర్ని అడగండి ఎలాంటి పిల్లలతో తిరుగుతున్నాడు, ఏమి అలవాటు, వాడిని లాంగ్వేజ్లో ఏమైనా మార్పు వచ్చిందా, లాంగ్వేజ్లో చేంజ్ వచ్చిందంటే గ్యారంటీ సమ్ రాంగ్ ఫ్రెండ్స్ స్టార్ట్ అయినట్టే. లాంగ్వేజ్ అంటే రఫ్ లాంగ్వేజ్ గిట్ట వచ్చిందనుకోండి, అప్పుడు తప్పకుండా చెడు స్నేహాలు, చెడు సహవాసాలు పట్టి అప్పుడు ఏం చేయాలండి, మీ స్నేహితులు చెడ్డవాళ్ళంటే వాళ్ళు ఒప్పుకోరండి. మళ్ళీ చెప్తున్నాను, దే నెవర్ యాక్సెప్ట్. యూ చేంజ్ ది బాయ్. సార్ ఇప్పుడు మా ఇంట్లో పర్టికులర్గా ఏముంటుందంటే, మా సన్ ఐ స్టడింగ్ 10th class అండి ఇప్పుడు. సార్ రెగ్యులర్గా చదవట్లేదు, టైమ్లీ చదవట్లేదు అని మా మిసెస్ అన్నప్పుడు జనరల్గా అక్కడి నుంచి ఏం క్వశ్చన్ వస్తుందంటే, నీకు కావాల్సిన మార్క్స్ నేను ఇస్తున్నాను కదా, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు, నేను ఇట్లానే పడుకుంటా, నేను ఇలానే చేస్తాను అనేది జనరల్గా ఉంటుంది. మీ అబ్బాయి ఇలా అన్నాడు అనుకోండి, ఓకే మీరు కూడా చెప్పండి, నాకు అంత తెలియదు, నాకు మార్కులు ఇచ్చడం కాదు, చదువుతో పాటు నాకు సంస్కారం కూడా కావాలి. సంస్కారం కావాలంటే ఇన్ని గంటలకు నువ్వు నిద్ర లేవాలి, నేను ఎప్పుడు లేస్తానో నువ్వు లేవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. నీకు ఫ్యూచర్లో భోజనం పెట్టేది ఈ సంస్కారము, నీ విజ్ఞానము, నువ్వు స్కిల్స్, నీ నైపుణ్యం కూడా. కాబట్టి ఐ వాంట్ యూ షుడ్ డెవలప్ ఇన్ దిస్ ఏరియా అని మీరు ఏమి చేస్తున్నారో ఇంట్లో అబ్బాయి అదే ఫాలో అవుతాడు. మళ్ళీ చెప్తున్నాను, స్లోగా మీరు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. ఫస్ట్ మాత్రం మా నాన్న ఏదో 10 days 5 days చేస్తాడులే అనుకుంటారు. కానీ మీరు అదే రకంగా ఏకార్థం చేసుకోలేకపోతే దే విల్ జస్ట్ ఫాలో 100%. మీ ఇంట్లో మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు చూసుకోండి, డెఫినెట్లీ దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఓకే, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ముందు పిల్లల్ని మందలించే ముందు తల్లిదండ్రులు ఒక అవగాహనకు వస్తే మంచిదే. అట్ ద సేమ్ టైం ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు కూడా ఉంటారు, వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం కదా. ముందు పిల్లల్ని వాళ్ళు తాతయ్యలు ఉన్నారనుకోండి, ఏ ఇబ్బందులు రావండి. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఇబ్బందులు రావండి. వాళ్ళకు తెలుసు పిల్లల్ని ఎలా చూడాలో తెలుసు. వాళ్ళు భయపెడతారండి. మీ నాన్న మంచోడు కాదు నాన్న, నువ్వు నా మాటిను, కొడతాడు మీ నాన్న అని ప్రేమ చేస్తారు, భయపెడతారు. అమ్మమ్మ నానమ్మ తాతయ్య ఇంట్లో పిల్లలు ఆనందంగా ఉంటారు, చదువు బాగుంటుంది. కాకుంటే ఈ అమ్మమ్మ నానమ్మలు కూడా ఏం చేస్తున్నారండి, వాళ్ళు కూడా ఆ పిల్లల్ని దగ్గర రానివ్వకముందే, వాళ్ళు ఇంటికి రాకముందే డాడీ ఇది రిటర్న్ టికెట్ ఎప్పుడు బుక్ చేయాలని పంపించేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు చాలా మంది ఒక్కళ్ళతోనే స్టాప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ పట్ల పేరెంట్స్ ఎలాంటి శ్రద్ధ చూపించాలి? చాలా శ్రద్ధ అవసరం అండి, చాలా శ్రద్ధ అవసరము. వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు ఎలా నడుస్తున్నారో చూడాలి. ఒకటే సింగిల్ చైల్డ్ అయినప్పుడు మరి గారాబం ఎక్కువైపోతుంది. ఇక్కడ గారాబం ఎక్కువైనప్పుడు మరి చెడు అలవాట్లు, చెడు సహవాసం పట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి అది కూడా కంట్రోల్ చేస్తూ చదువుతో పాటు సంస్కారం నేర్పిస్తున్న వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రావండి. ఇప్పుడు పర్టికులర్గా హాస్టల్స్లో పెట్టడం అనేది జనరల్గా ఉంటుంది. ఈవెన్ 6th class కానివ్వండి, మేబీ 10th class ఇంటర్ కానివ్వండి. సో ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? మీరు మీ ఇంట్లో అంత టైం ఇవ్వలేకపోతున్నారు పిల్లలకు, మీ ఇంట్లో వాళ్ళని పట్టించుకోలేకపోతున్నారు, మీరు వాళ్ళను కౌన్సిలింగ్ చేయలేకపోతున్నారు, మీ స్టేజ్ దాటుతున్నప్పుడు
హాస్టల్ పంపండి. హాస్టల్ విషయం పక్కన పెడితే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళు ట్యూషన్కి వెళ్ళడం, ట్యూషన్కి వచ్చిన వెంటనే తినడం, పడుకోవడం అంతే. అయితే ఇలాంటి బిజీ షెడ్యూల్లో పిల్లలకి వారం చివరికి వచ్చేసేటప్పటికి సండే ఈ సండే అయినా నాతో ఉండండి అని అడిగే పిల్లలు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గానే ఉంటున్నారు పిల్లలు కూడా. అయితే పేరెంట్స్ వాళ్ళకి ఎలాంటి టైం కేటాయించాలి, వాళ్ళని బయటికి పిక్నిక్ తీసుకెళ్ళడం కానీ ఇలాంటి వాళ్ళ మధ్య రిలేషన్ పెంచుతాయంటారు? అవునండి. మనము సంపాదించినంత ఎవరి గురించి? పేరెంట్స్ పిల్లల గురించి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు చదువుతో పాటు మిగతా విషయాల్లో ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వకుండా వాళ్ళు వదిలిపెట్టరు కూడా. దే విల్ ఆస్క్ యూ, దే విల్ టేక్ యూ వాట్ ఎవర్ దే వాంట్. సో మీరు ఏం చేయండి, ఎవ్రీ ఇయర్ ఒక 10 days మంచి టూర్ కానీ, ఆర్ ఎవ్రీ 6 months ఒక 3 days వచ్చిన టూర్ కానీ, ఆర్ ఇఫ్ దేర్ ఇంట్రెస్టెడ్ ప్లేస్ తీసుకెళ్ళడం కానీ, ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళడం కానీ చేస్తే ఇంకా ఆ కలిసి ఉండే వాతావరణంలో ఇంకా అండర్స్టాండింగ్ పెడుతుంది. ఎందుకంటే ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే ఆ మనిషితో పాటు 3 రోజులు ట్రావెల్ చేసి చాలట. అదే రకంగా ఈ పిల్లల్ని తీసుకెళ్తే చాలు, బయటికి తీసుకెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా బ్రేక్ అవసరం అండి. దే హ్యావ్ టు గో అవుట్ along with children. They'll spend some time good. ఒక విషయం సార్, ఇప్పుడు 13 years అని చెప్పినారు కదా, 13 years ఏజ్ మా అమ్మాయికి ప్రజెంట్ అయితే ఆమె ఆలోచనల ప్రకారం వెళ్తున్నాం. ఆమెకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, తర్వాత ఇప్పుడు ట్యూషన్స్ ఆమె ఐడియాలజీ ప్రకారం వెళ్తున్నాం. అంటే ఆమె వెహికల్ నేర్చుకోవాలంటే వెహికల్ ఇవ్వడం. సో ఆమె నేను గమనించినంత వరకు ఏంటంటే 50% ఇస్ ద జెన్యూన్. ఆమె అవసరాలు అలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్లో. సో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకు డబ్బు విలువ తెలియజేయాలండి. డబ్బు విలువ తెలియజేయడం చాలా ఇంపార్టెంట్. డబ్బు ఫ్రీగా రాదు అన్న సంగతి వాళ్ళకి తెలియజెప్పాలి. అవసరమైతే ప్రతి ఒక్కదానికి కూడా యూ లింక్ విత్ మనీ. నువ్వు డబ్బు అడిగారనుకోండి, నువ్వు అది చేస్తేనే ఇది ఇస్తాను, నో ప్రాబ్లం. బిజినెస్ అనుకున్నా పర్లేదు. నీకు ఇన్ని మార్కులు వస్తేనే ఇది ఇస్తాను, ఇది చేస్తేనే అది ఇస్తాను, రోజు 2 సార్లు స్నానం చేస్తే నీకు ఇది ఇస్తాను, రోజు 2 సార్లు బ్రష్ చేసుకుంటే నీకు ఇది ఇస్తాను, ఫ్రెండ్స్తో చక్కగా మాట్లాడితే నీకు ఇస్తాను, పెద్దవాళ్ళని గౌరవిస్తే నీకు ఇది ఇస్తాను, ఇంట్లో నుంచి వెళ్తేప్పుడు మా అమ్మ నాన్న ఫోటోకు నమస్కారం పెట్టి వెళ్తేనే ఇస్తాను. ఇలాంటివన్నీ నేర్పించండి, నో ప్రాబ్లం. మీరు అన్ని అడిగినా ఇస్తారు అనుకోండి, మిగతాన్ని ఇగ్నోర్ చేస్తుంది. కాబట్టి ఆ మనీ వాల్యూ తెలవాలంటే యూ మస్ట్ కీప్ సంథింగ్ తప్పకుండా. చివరిగా తల్లిదండ్రులకి మీరు ఇచ్చే మెసేజ్? రేపటి నాడు మన ప్రపంచంలో మన భారతదేశం అద్భుతంగా ముందుకెళ్ళాలంటే మనము చక్కని పిల్లలను, మనము సంస్కారవంతమైన పిల్లల్ని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మొట్టమొదటిగా నేను కోరుతుంది మాతృదేవోభవ, పితృదేవోభవ. రెండో రోల్ ఇంపార్టెంట్ అయిన ఆచార్య దేవోభవ. చాలామంది స్కూల్స్లో చక్కగా సంస్కారం నేర్పిస్తున్నారు. నా యొక్క సూచన అందరు ఉపాధ్యాయులకు ఏంటంటే చదువుతో పాటు కొద్దిగా సంస్కారం కూడా నేర్పండి. ఎలా ఉండాలో నేర్పించండి, అమ్మ నాన్న ఎలా చూసుకోవాలో నేర్పించండి, పిల్లలు ఎలా ఉండాలో నేర్పించండి, భవిష్యత్తు గురించి చెప్పండి, దేశం గురించి చెప్పండి, మిగతా అన్ని కూడా చెప్తూ మార్కులు కూడా అడగండి. అంతేగాని మార్కులు అడిగి మిగతా ఇది మాత్రము మీరు ఇగ్నోర్ చేస్తే మన పిల్లలు మార్కుల మేకింగ్ల మిషన్లు అవుతారు, కానీ ఒక మానవత్వం ఉన్న వాళ్ళు కారు. కాబట్టి ఈ రకంగా మన పిల్లలే భావి భారత పౌరులు. మన భారతదేశం ప్రపంచంలో ముందుకెళ్ళాలంటే మన యూత్ను చక్కని దారిలో నడిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ది పేరెంట్స్ అండ్ ఆల్ ది టీచర్స్. ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు. అలాగే పేరెంట్స్ మీకు కూడా ఈ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, పిల్లల్ని ఎంత చక్కగా సంస్కారవంతంగా పెంచాలి అని గంప నాగేశ్వరరావు గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు. మరి ఆ సూచనలు పాటించి మీ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. ఇది ఇవాల్టి కపుల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మరో చక్కటి అంశంతో రేపటి కపుల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.